Hello everyone, welcome back to our channel Arunodayam Biology. Today we are going to learn about the tissues which are protecting brain and spinal cord and the nervous tissue, how it causes action. We are going to cover these two topics from control and coordination chapter. So in our previous video we have learned something about brain గురించి brain లో ఉన్న parts గురించి functions గురించి మనం చదువుకున్నాం కదా. This video is part 2 of human brain. సో ఇందులో మనం ఏమేమి కవర్ చేస్తున్నాము, టిష్యూస్ విచ్ ఆర్ ప్రొటెక్టింగ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హౌ డస్ ద నర్వస్ టిష్యూ కాజ్ యాక్షన్ అనే టూ టాపిక్స్ని కవర్ చేద్దాం. ఫస్ట్ చూడండి, బ్రెయిన్ and spinal cord. Of course, both of them are very delicate organs which are completely made up of so many millions of neurons. కొన్ని millions of neurons తో డెలికేట్గా ఉన్న ఆర్గన్స్ అనమాట బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీస్. మన బాడీలో ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ జరగాల్సిన యాక్టివిటీస్ అన్నిటినీ కూడా ఈ టూ కంట్రోల్ చేస్తాయి. సో దీస్ టూ ఆర్గన్స్ నీడ్స్ టు బీ కేర్ఫుల్లీ ప్రొటెక్టెడ్. సో ప్రొటెక్టివ్ స్ట్రక్చర్స్ ఉండాలి వాటికి. సో అందుకోసమని ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయి ఈ టూ ఆర్గన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి అనేది లెటస్ సి. ఫస్ట్ కమింగ్ టు బ్రెయిన్ చూద్దాం. సో బ్రెయిన్ ఈజ్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్ బై ఏ బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ యాస్ క్రేనియం. బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ యాస్ క్రేనియం విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఆర్ స్కల్ రీజన్. మన స్కల్ రీజన్లో ఒక బోన్తో తయారు చేసిన బాక్స్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. వీ కెన్ కాల్ ఇట్ యాస్ క్రేనియం అంటాం. ద బ్రెయిన్ విల్ సిట్ ఇన్సైడ్ ఇట్. సో బ్రెయిన్ అనేది ఈ క్రేనియం లోపలే ఉంటుందన్నమాట ప్రొటెక్టివ్గా. Okay, and because of this cranium only, the nerves coming from the brain got that name, that is cranial nerves. So cranial nerves వస్తాయి 12 pairs of అని చెప్పుకున్నాం కదా బ్రెయిన్ నుంచి. సో వాటిని క్రేనియల్ నర్వ్స్ అని ఎందుకు అంటారంటే బికాస్ బ్రెయిన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ యాస్ క్రేనియం. ఆ క్రేనియం నుంచి ఆ వర్డ్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్ట్రక్చర్స్ ఏంటంటే మెనింజెస్ ఆర్ ప్రెజెంట్ ఆన్ బ్రెయిన్. బ్రెయిన్కి పైన సర్ఫేస్ మీద 3 మెనింజెస్ ఉంటాయి. వీ కెన్ కాల్ దమ్ యాజ్ మెంబ్రెయిన్స్ కొన్ని కూడా అనొచ్చు. 3 మెంబ్రెయిన్స్ ఉంటాయి అనమాట, పొరలు ఉంటాయి. దే ఆర్ అవుటర్ మోస్ట్ డ్యూరా మ్యాటర్, మిడిల్ ఎరెక్నాయిడ్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మోస్ట్ పయా మ్యాటర్. సో మనం బ్రెయిన్ కనుక లాంగిట్యూడినల్ సెక్షన్ కానీ ట్రాన్స్ఫర్ సెక్షన్ కానీ కట్ చేసి చూస్తే మనకి బ్రెయిన్ సర్ఫేస్ మీద 3 మెనింజెస్ ఉంటాయి, మెంబ్రెయిన్స్ ఉంటాయి. సో అవుటర్ సైడ్ డ్యూరా మ్యాటర్, మధ్యలో ఎరెక్నాయిడ్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మోస్ట్ పయా మ్యాటర్ ఉంటుంది. సో ఈ 3 మెంబ్రెయిన్స్ కూడా ఏం చేస్తాయి, బ్రెయిన్ లోపల ఉన్న న్యూరాన్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఓకే, సో అలాంగ్ విత్ క్రేనియం. నెక్స్ట్ లాస్ట్ స్ట్రక్చర్ ఈజ్ cerebrospinal fluid, CSF, cerebrospinal fluid. Cerebro refers to brain, spinal అంటే spinal cord. అంటే this fluid is present in both brain and spinal cord. Actually this fluid is present in brain and it continues to spinal cord also. బ్రెయిన్లో ఉంటుంది ఫ్లూయిడ్ అండ్ స్పైనల్ కార్డ్కి కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట ఈ ఫ్లూయిడ్. అందుకే దీన్ని cerebrospinal fluid అన్నాము. దిస్ ఫ్లూయిడ్ ఈస్ ప్రెజెంట్ బిట్వీన్ మిడిల్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్. ఎరెక్నాయిడ్ మెంబ్రెయిన్ అండ్ పయామీటర్కి మధ్యలో ఉంటుంది ఈ cerebrospinal fluid. అండ్ దిస్ ఫ్లూయిడ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ షాక్ అబ్జర్బింగ్ ఫ్లూయిడ్, షాక్ అబ్జర్బింగ్ మీడియం. సో ఎటువంటి మెకానికల్ జర్క్స్ కానీ షాక్స్ కానీ బయట నుంచి బ్రెయిన్ లోపలికి ఎఫెక్ట్ అవ్వకుండా, బ్రెయిన్ లోపలికి ఎంటర్ అవ్వకుండా షాక్ అబ్జర్బింగ్ మీడియం లాగా ఈ ఫ్లూయిడ్ అనేది యాక్ట్ చేస్తుంది అనమాట. ఇట్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్ ఫ్రమ్ మెకానికల్ ఎక్స్టర్నల్ షాక్స్ అండ్ జర్క్స్. ఓకే, సో దీస్ ఆర్ ద 3 స్ట్రక్చర్స్ విచ్ ప్రొటెక్ట్ ద బ్రెయిన్. ఏమేంటివి, బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ క్రేనియం అండ్ 3 meninges or membranes are present, outer dura mater, middle arachnoid membrane and innermost pia mater. And between these second and third membrane a fluid is present called as cerebrospinal fluid which acts as a shock absorbing medium and it continues to spinal cord also. Okay, next coming to spinal cord. What tissues are present around spinal cord to protect it? ఏముంటుంది, when we put our hand in the middle of our back. సో మనకి మన చేతిని మన బ్యాక్ సైడ్ మిడిల్లో పెట్టుకుని when we run below it, కిందకి వెళ్తూ ఉంటే we can feel some బోనీ బంపీ స్ట్రక్చర్. మన చేతికి బోనీ బంపీ స్ట్రక్చర్, అక్కడక్కడగా ఎత్తులు పలాలతో మనకి ఒక బోనీ స్ట్రక్చర్ అనేది మనకి ఫింగర్స్కి తగులుతూ ఉంటుంది. దట్ స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ వర్టిబ్రల్ కాలమ్. ఇట్ ఈజ్ ఏ బోనీ స్ట్రక్చర్ విచ్ ప్రొటెక్ట్స్ స్పైనల్ కార్డ్. మనకి క్రేనియం ఎలా ఉందో బాక్స్ లైక్ స్ట్రక్చర్ లాగా స్పైనల్ కార్డ్ ఎలా ఉంటుంది, మనకి లాంగ్ సిలిండ్రికల్ స్ట్రక్చర్లా ఉంటుంది కదా. సో ఈ వర్టిబ్రల్ కాలమ్ కూడా అలాగే లాంగ్ సిలిండ్రికల్ బోనీ స్ట్రక్చర్ లాగా ఉంటుందన్నమాట. సో దిస్ వర్టిబ్రల్ కాలమ్ ప్రొటెక్ట్స్ స్పైనల్ cord. And same like brain,
The spinal cord also contains three meninges. Dura mater, direct node, parameter అనే 3 meninges ఉంటాయి. అండ్ సేమ్ లైక్ బ్రెయిన్ బిట్వీన్ సెకండ్ అండ్ థర్డ్ మెంబ్రెయిన్ ఇట్ ఆల్సో కంటైన్స్ CSF cerebrospinal fluid కూడా ఉంటుంది. Only difference is here cranium is present and here instead of that a vertebral column is present. So these are the structures which protects our two delicate organs of nervous system, that is brain and spinal cord. Okay. హౌ డస్ ద నర్వస్ టిష్యూ కాజ్ యాక్షన్? సో ఏదైనా ఒక స్టిమ్యులస్ బయట జరిగినప్పుడు మనలో నుంచి రెస్పాన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే నర్వస్ టిష్యూ ఏం చేస్తుంది, ఇట్ ప్రొడ్యూసెస్ అండ్ యాక్షన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అది ఎలా జరుగుతుంది అనేది వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇట్ నౌ. సో మనకేం తెలుసు, సో మెనీ థింగ్స్ హ్యాపెన్స్ ఇన్ అవర్ సరౌండింగ్స్, మన చుట్టూ చాలా జరుగుతాయి. అండ్ సంథింగ్ విచ్ ఇట్ ట్రిగర్స్ రెస్పాన్స్ ఇన్ అవర్ బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ అ స్టిమ్యులస్ అని చెప్పుకున్న. బయట ఏదైనా ఒక సంఘటన జరిగితే దానికి మన బాడీ రియాక్ట్ అయితే ఆ జరిగే సంఘటనని స్టిమ్యులస్ అని పిలుస్తాం. సో ఆ స్టిమ్యులస్ని ఫస్ట్ ఎవరు రిసీవ్ చేసుకుంటారు, అవర్ సెన్స్ ఆర్గన్స్ రిసీవ్స్ దెమ్. ఐస్, ఇయర్స్, నోస్, స్కిన్, టంగ్ ఇవన్నీ రిసీవ్ చేసుకుంటాయి. అండ్ ద న్యూరాన్స్ ప్రెజెంట్ ఇన్ దీస్ సెన్స్ ఆర్గన్స్ విల్ కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి దే విల్ పాస్ దట్ ఇన్ఫర్మేషన్ టు ద ఆర్గన్స్ ఆఫ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, టు ఎయిదర్ బ్రెయిన్ ఆర్ టు స్పైనల్ కార్డ్ పంపిస్తాయి. సో బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్లో ఉన్న న్యూరాన్స్ ఏం చేస్తే దే విల్ ఎనలైజ్ దట్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ఎనలైజ్ చేసి దే విల్ ప్రాసెస్ దట్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి దే విల్ ప్రొడ్యూస్ ఏ రెస్పాన్స్. ఒక డెసిషన్ తీసుకుంటే, ఒక రెస్పాన్స్ అనేది జరగాలి అని ఒక డెసిషన్ తీసుకుంటే దట్ డెసిషన్ ఎవరికి వెళ్తుంది అంటే దట్ డెసిషన్ విల్ బి పాస్డ్ ఆన్ టు మజిల్స్కి పాస్ అవుతుంది. సో నర్వస్ టిష్యూ ఏం చేస్తుంది, ఇట్ కన్వేస్ ద డెసిషన్స్ టు మజిల్స్కి పాస్ చేస్తుంది. ఫైనల్లీ ద మజిల్స్ హ్యాస్ టు డూ ద యాక్షన్. ద మజిల్స్ హ్యాస్ టు డూ ద ఫైనల్ జాబ్. సో ఒక స్టిమ్యులస్ జరిగింది, మన బాడీలో రెస్పాన్స్ రావాలి అంటే ఫైనల్గా ఆ జాబ్ని ఎవరు ఫినిష్ చేస్తారు, మజిల్స్ ఫినిష్ చేస్తాయి. సో టేక్ అన్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ టు పిక్ దిస్ పెన్, ఈ పెన్ని పిక్ చేయాలి మనం. సో ఏం చేస్తాము, సో పెన్ ఇక్కడ ఉంది అని మన ఐస్ చూస్తాయి, ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటాయి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్లో. ఇమీడియట్ రియాక్షన్ ఏం కాదు కదా ఇది. సో బ్రెయిన్ తీసుకుంటుంది, బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ అన్నీ ఎనలైజ్ చేస్తాయి, ప్రాసెస్ చేస్తాయి, ఒక రెస్పాన్స్ని పంపిస్తాయి. సో నర్వస్ టిష్యూ ఏం చేయాలి, దట్ హ్యాస్ టు కన్వే ద డెసిషన్ టు మజిల్స్కి పాస్ చేయాలి ఆ డెసిషన్. అంటే యూ హ్యావ్ టు పిక్ ద పెన్ విత్ యువర్ ఫింగర్స్. మీ ఫింగర్స్తో పెన్ని పిక్ చేయండి అనే ఒక డెసిషన్ని ఎవరు లాస్ట్ ఇంప్లై చేయాలి, మజిల్స్ చేయాలి కదా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ప్రాసెస్ మొత్తంలో ఏం జరుగుతుందో చూడండి. మజిల్స్ ఆ డెసిషన్ని ఇంప్లై చేయాలి అంటే దే హ్యావ్ టు మూవ్ అవ్వాలి మజిల్స్. అంటే నేను ఇక్కడ పెన్ని పిక్ చేస్తున్నాను అంటే నా హ్యాండ్స్, ఫింగర్స్లో ఉన్న మజిల్స్ ఏమవుతున్నాయి, మూవ్ అవుతున్నాయి. అలా మజిల్స్ మూవ్ అవ్వాలంటే అంతకన్నా ముందు ఏం జరగాలి, ద మజిల్స్ హ్యాస్ టు చేంజ్ దేర్ షేప్ అండ్ బికమ్స్ అ షార్ట్. ద హ్యాండ్స్ అండ్ ఫింగర్స్లో ఉన్న మజిల్స్ ఏమవ్వాలి, దే హ్యావ్ టు చేంజ్ దేర్ షేప్. వాటి షేప్ని చేంజ్ అవ్వాలి. దెన్ దే బికమ్ షార్ట్, అవి షార్ట్ అవుతాయి. దెన్ ఓన్లీ దే కెన్ మూవ్, అప్పుడు మాత్రమే అవి మూవ్ అవ్వగలుగుతాయి అన్నమాట. వెన్ దే చేంజ్ ద షేప్, అసలు ఎలా చేంజ్ అవుతాయి షేప్ని మజిల్స్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద కెమిస్ట్రీ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ సెల్స్ ప్రెజెంట్ ఇన్ ద మజిల్స్లో ఉన్న కెమిస్ట్రీని బట్టి డిపెండ్ అయి ఉంటున్నది. సో మెనీ ప్రోటీన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అవర్ మజిల్స్. సమ్ స్పెషల్ ప్రోటీన్స్, కొన్ని స్పెషల్ ప్రోటీన్స్ ఏం చేస్తే దే విల్ చేంజ్ దేర్ షేప్ అండ్ సెల్యులార్ అరేంజ్మెంట్. మజిల్స్లో ఉన్న కొన్ని ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే మజిల్స్ యొక్క షేప్ని, సెల్యులార్ అరేంజ్మెంట్ని చేంజ్ చేస్తాయి. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ న్యూ సెల్యులార్ అరేంజ్మెంట్, సో సెల్స్ అనేవి అరేంజ్మెంట్ చేంజ్ అవడం వల్ల, న్యూ సెల్యులార్ అరేంజ్మెంట్ వల్ల ఏమవుతుంది, ద మజిల్స్ విల్ చేంజ్ దేర్ షేప్ అండ్ దే బికమ్స్ షార్ట్. అప్పుడు ద మజిల్స్ కెన్ మూవ్ అండ్ డూ యాక్షన్. మజిల్స్ మూవ్ అయ్యి యాక్షన్ పర్ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ ఒక పెన్ ఉంది, సో నేను పిక్ చేయాలి అంటే బ్రెయిన్ ఏం చేస్తుంది, నర్వస్ టిష్యూ ఇట్ విల్ కన్వేస్ ద డెసిషన్ టు ద మజిల్స్ ప్రెజెంట్ ఇన్ మై హ్యాండ్. సో పెన్ని పిక్ చేయి అనే ఒక డెసిషన్ని బ్రెయిన్ ఏం చేస్తుంది, మజిల్స్కి ఇస్తుంది. సో మజిల్స్లో ఉన్న ప్రోటీన్స్ ఏం అవ్వాలి, ఫస్ట్ దే హ్యావ్ టు చేంజ్ దేర్ షేప్ అండ్ సెల్యులార్ అరేంజ్మెంట్ని చేంజ్ చేసుకుంటాయి. సో అలా నెక్స్ట్ ఏమవుతుంది, వాటి షేప్ని చేంజ్ చేసుకుంటాయి, బికమ్స్ షార్ట్ అవుతాయి. ఆ నెక్స్ట్ ఏమవుతుంది, మజిల్స్ మూవ్ అవుతాయి, దెన్ వీ కెన్ పిక్ ద పెన్ని పిక్ చేయగలుగుతాం. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బాడీ, దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ నర్వస్ టిష్యూ డ్యూరింగ్ యాక్షన్. సో ఫైనల్గా జాబ్ని చేసేది ఎవరు, మజిల్స్ చేస్తాయి అనమాట. సో దట్ ఈస్ హౌ డస్ ద నర్వస్ టిష్యూ కాజ్
యాక్షన్. సో ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ లర్న్డ్ వాట్ ఆర్ ద టిష్యూస్ ప్రొటెక్టింగ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ చదువుకున్నాము. అండ్ నెక్స్ట్ మనం యాక్షన్ ఎలా జరుగుతుంది అని చూసాం. ఏ యాక్షన్ అయినా సరే స్టిమ్యులస్ అయ్యి రెస్పాండ్ అవ్వాలి అంటే మన మజిల్స్ మూవ్ అవ్వాలి. మజిల్స్ మూవ్ అవ్వడానికి ఈ ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది అనమాట. ఓకే, దట్స్ ఇట్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.